భలే తిట్టేస్తాడప్ప అని అమ్మ ఎప్పుడైతే హ్యాపీ అయిందో ఆ చిన్న పాప ఏమవుతుంది, నేను బూతులు తిట్టచ్చు, నేను ఎదిరియచ్చు అని చెప్పేసి ఫస్ట్ చెడ్డపిల్లగా అక్కడ అయ్యేది. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చెడ్డపిల్ల అయ్యే కారణం మీరు కాదు, మీరు అందరూ మంచోళ్ళేప్ప, అందరు మంచోళ్ళే, అందరు మంచి పిల్లలే, మగ పిల్లలైనా మంచోళ్ళే, ఆడపిల్లలైనా మంచోళ్ళే. దేవుని దగ్గర నుంచి వచ్చిన పిల్లలంటే దైవాలని తెలుస్తుంది కదా, పిల్లలంటే దేవుళ్ళప్ప అని ఊరికే ఉన్నారా? నిజంగా మీరు దైవాలు. కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు బట్టి మీరు చెడ్డ పిల్లలుగా అయిపోతున్నారు, అల్లరి పిల్లలుగా అయిపోతున్నారు. అమ్మ ఇప్పుడు ఇంత పిల్లోడు వాళ్ళ మామని ఒరే అన్నాడు అనుకో, వాడికి భయం లేదు, వాళ్ళ మామ అంటే జయవానికి ఒరే అంటాడు అని సంబరపడిపోతుంది. మీకు కూడా తల్లిని కూడా ఉపయోగపడుతుంది. ఇదే పిల్లోడు అంత ఎత్త అయినప్పుడు వాళ్ళ మామని ఒరే అని అనుకో, ఏం రా వగలు చేస్తావా, మామ నీకు రెస్పెక్ట్ లేదా నీకు అని తిడతాం. ఆ అమ్మ ఎప్పుడు సెర్చ్ చేయాలి? ఈ చిన్నప్పుడే సెర్చ్ చేయాలి. దైవంగా ఉండే పిల్లోడిని దయ్యంగా మార్చింది ఎవరు? అమ్మనే మార్చేది. కాబట్టి మీ పిల్లలు దైవత్వంతో అట్లే ఉండాలి అంటే ఫస్ట్ తల్లులు ధ్యానం నేర్చుకోవాలి. ఇంకా మీరు ధ్యానం ఎందుకు చేయాలంటే మీకు బాగా పీటీ ఉంటుంది, పీటీ పీరియడ్, గేమ్స్ ఆడే పీరియడ్ ఉంటుంది. అట్లా ఆడినప్పుడు కాళ్ళు నొప్పించినట్లయితే నొప్పిస్తాయా? ఎంతమందికి నొప్పిస్తాయి చెప్పండి కదా? ఆడుకొని కాళ్ళు నొప్పిస్తాయి కదా. మళ్ళీ ఎక్కువ ధ్యానం చేస్తే అట్లా ఆటలు కూడా హాయిగా ఆడుతాం, కాళ్ళు నొప్పి. తర్వాత ఎవరికైనా చదువు అంటే భయం అనిపిస్తుంది, అబ్బా స్కూల్ పోవాలంటే ఏడ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారో తక్కువని చెప్పండి. పోను మరి పోతమ్మా ఈరోజు. నేనంటే ఏడుస్తుంటున్నాంట, మా అమ్మ చెప్పిందిలే. స్కూల్ పోవాలంటే కొంతమంది ఏడుస్తుంటారు, ఎందుకంటే ఎవరు కూర్చుంటారు ఊరికి రాసుకుంటా కదా, ఇష్టం ఉండదు, చదువు ఇష్టం ఉండదు. తర్వాత కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం, చాలా చిన్నపిల్లలు ఉన్నారు, సబ్జెక్ట్ వైజ్గా కూడా పోకూడదులే. కానీ మొత్తానికి స్కూల్ పోయి నైట్ అయ్యేసరికి ఒక మాట మనం బాగా మాట్లాడతాం. మీరు మాట్లాడతారో లేదు తెలియదు కానీ చాలా వరకు విన్నాను. మరి మీరు మాట్లాడితే కూడా ఒప్పుకోండి, ఈరోజు చాలా అయిపోయిందప్ప, అలసిపోయినట్లుంది అని నడుము వాలుస్తాము అనిపించిన ఎంతమంది ఉన్నారో చేతులు ఇట్లొద్దు బాగా ధైర్యం ఎత్తండి కదా. నాకు అనిపించింది కదా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనమే సైంటిస్టులు. బాగా గుర్తుపెట్టుకోండి. 3 పూట్లు తిన్నాము, 2 పూట్లు టీ తాగినాం, మధ్యలో స్నాక్స్ లేదంటే ఇంకా ఏదో గడ్డి కూడా వేసేసింటాం. తిన్నా మన పనులు మనం చేసుకుంటున్నాం. నైట్ అయ్యేసరికి ఈ రోజు అలసిపోయినానబ్బా, ఒకసారి పడదాం అని అనిపించింది. రాత్రి 9కో 8కో 10కో రాత్రి భోజనం ముగించుకొని పండుకున్నాక మరుసటి రోజు పొద్దున లేచినాక మళ్ళీ మనం ఏం పని చేస్తాం? పొరక పడతాం కదా, డైరెక్ట్ పొరక కట్టుకు పోతున్నాం. కానీ రాత్రి పడుకునేటప్పుడు పొజిషన్ ఎట్లుంది? అలసిపోయినామబ్బా. గమనించుకున్నారా? గమనిస్తాం చూడండి. రాత్రి ఏం జరిగిందనేది తెలుసుకోవాలి మీరు. వాటర్ మనం అయినప్పుడు దీంట్లో నీళ్ళు నించుమా అంటే మీరు ఎన్ని నించుతారమ్మా? ఇలా పడుకున్న బాటిల్ మూత అయితే ఓపెనే ఉంది, నించండి అంటే ఎన్ని నించగలరు? కొన్ని, ఒక గుట్టుకో లేదా 2 గుట్టుకలో. తల కిందికి చేసి కాళ్ళు పైకి చేసినా కూడా ఈ పడుకున్న బాటిల్లోకి ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు నించలేము కదా. ఇది మనం అనుకున్నాం, దీంట్లో నీరు కొన్ని శాతమే నింపగలం. మనం నిద్రపోయినప్పుడు ఆ కొద్ది శాతం శక్తినే మనకు వచ్చేది చూడండి. కాబట్టే పొద్దున్న లేసి పొరక పట్టుకోగలుగుతున్నాం. నువ్వు తిన్నింది కాదు అక్కడ శక్తి. మనం నిద్రలో ఏం చేస్తున్నామో ధ్యానంలో కూడా అదే చేసేది. ఆలోచన లేవు. పడుకున్నాడు చచ్చిపోయాడు కింద లెక్క అంటాం, నిద్రపోయినాడు చచ్చినాడు కింద లెక్క అంటాం. అంటే ఆలోచనలు కట్టు. వేళ్ళలో ఇక్కడ వేళ్ళలో వేలించుకున్నాం, మనకి చేతులు ఇట్లా పట్టేసుకుంటాం. ఇక్కడ కాళ్ళు క్రాచ్ చేసుకుంటాం, మనం కాళ్ళు ఇట్లా పట్టేసుకుంటాం. కానీ ఇక్కడ ఆలోచనలు, అక్కడ కూడా ఆలోచనలు. ఒక్కొక్కసారి నిద్రలో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని మనం ఏమంటాం? కళలు అంటాం. కళలు లేకున్నట్ల నిద్ర బాగా జరిగిందనుకో పొద్దున యాక్టివ్గా లేస్తాం. లేదా కళలు గిన్నె వచ్చిననుకో, ఈరోజు చాలా దరిద్రమైన కళ వచ్చింది, నాకు నిద్ర లేదు అంటే ఇట్లా పడుకొని ఉన్నావు. అసలే నీకు కొంచెం శక్తి ఎక్కుతుంది. ఇక్కడ మన దీంట్లో ఒక కళ రన్నింగ్ అయింది, అప్పుడు ఈ ఉన్న శక్తి కూడా ఆగిపోయింది. అప్పుడు పొద్దున ఎట్లా లేస్తావు? ఈరోజు నిద్రే లేదు, నా కళ్ళు మండుతున్నాయి, నాకు తల నొప్పిస్తుంది, నా చేత కాదని నీరసంతో లేస్తున్నావు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది గమనించుకోండి. విశ్వశక్తి నీలోకి అరకొర పోతే పొద్దున్న లేసి పని చేయగలుగుతున్నావు.
అదే విశ్వశక్తి కళల రూపంలో అడ్డుకున్నప్పుడు విశ్వశక్తి రాదు కాబట్టి నీరసం అయిపోతున్నాం. ఇక్కడ ఏం తెలుసుకోవాలా, మీరు ఎనర్జెటిక్గా అంతో బతకగలుగుతున్నామా అంటే నైట్ టైంలో విశ్వశక్తి కొద్దిగా వస్తుంది. మరి ఈ కొద్దిగా వచ్చే శక్తిని ధ్యానంలో అపారంగా అందుకుంటున్నాం. ధ్యానంలో మన పొజిషన్ అనేది ఇది, ఇట్లున్నాం. ఇది బ్రహ్మరంధ్రం. సేమ్ కళ్ళు మూసుకుని ఉంటాం, సేమ్ వేలు కట్టేసుకుని ఉంటాం, సేమ్ కాలు క్రాచ్ చేసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, శ్వాసను గమనిస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుంటుంది, నిద్రపోయినప్పుడు శ్వాస జరుగుతుంది. ఒకవేళ నిద్రలో శ్వాస లేదంటే చచ్చిపోయినట్టు వెయిట్ పెట్టండి అంటారు. శ్వాస జరుగుతుంది, ఆడ శ్వాస జరుగుతుంది, ఆడ చేతులకి పని లేదు, ఆడ కాళ్ళకి పని లేదు. నిద్రలో ధ్యానంలో కూడా అంతే, కళ్ళకి పని లేదు, చేతులకి పని లేదు, కాళ్ళకి పని లేదు, కానీ శ్వాస జరుగుతుంది. అక్కడ ఒక్క టైంలో ఆలోచనలు వస్తాయి, ఇక్కడ ఆలోచన కంట్రోల్ చేసుకొని శ్వాసను గమనిస్తుంటాం. ఇది ఎరుకతో నిద్ర. అన్ని గుర్తుంటాయి. పక్కన మనకి పిన్ను పడినా కూడా ఇట్లా శబ్దం ఏదో పడింది నా పక్కన అనిపిస్తుంది. ధ్యానంలో అనిపిస్తుందా లేదా, ఎవరో వచ్చితే ఎవరో పోయినట్టు అనిపిస్తుందా లేదా, మరి ఇవన్నీ అనిపిస్తున్నాయి. ఇది ఎరుకతో నిద్ర, అది ఎరుకలేని నిద్ర అంతే. కానీ దీంట్లో ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్ళు నించండి అంటే ఎంతమంది ఎంత ఉత్సాహంగా నించుతారు. ఖాళీ ఉంది, బాగా నించొచ్చు, బాగా నిటారుగా ఉంది. ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీళ్ళు బాగా నించొచ్చు. అప్పుడు శరీరంలో రోగాలు కాదు, ఇంకా దాన్ని వాళ్ళ అమ్మ కూడా పోతుంది, ఇంకా పెద్ద రోగాలు కానీ పోతాయి. అట్లా ఇక్కడ ఇంకోటి మనం ఏం గమనించాలంటే, ఇక్కడ శక్తి రావాలి అంటే ఈ బాటిల్ ఖాళీ పెట్టుకోవాలా. దీంట్లో ఏమైనా పొయ్యాలంటే ఈ బాటిల్ ఖాళీ పెట్టుకోవాలా. మనకు శక్తి రావాలంటే మన మైండ్ని ఖాళీ పెట్టుకోవాలా. ఏ ఆలోచనలు ఉండకూడదు. ఎందుకు చెప్పినారు, ఆలోచనలు వస్తే కట్ చేయండి, ఆలోచనలు వస్తే కట్ చేయండి. ఎందుకంటే ఇది ఖాళీ చేసుకోండి, ఇది ఖాళీ చేసుకుంటేనే ఏమైనా పోయగలవు. ఆల్రెడీ దాంట్లో చెత్త ఉంటే ఎప్పుడు నీలో దిగేది. బాగా గుర్తుపెట్టుకోండి. మేము ధ్యానం చేస్తున్నాం, మాకు ఇంకా రోగాలు తగ్గలేదు, మేము ధ్యానం చేస్తున్నాం, మాకు ఇంకా సమస్యలు పోవట్లేదు అంటున్నారు అంటే మీరు ఇంకా సరైన ధ్యానం చేయలేదని గుర్తుపెట్టుకోండి. సరైన ధ్యానం చేస్తే ఖచ్చితంగా, నాకు బాగినప్పుడు మీకు ఎందుకు బాగా కాదు, ఖచ్చితంగా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు షేర్ చేయలేదు, మళ్ళీ షేర్ చేస్తా. మీరు ధ్యానం పట్టుకొని ధ్యానం నేర్చుకున్నాక ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను షేర్ చేస్తాను. ఇది ధ్యానంలో మనం శక్తి సంపాదించుకునే విధానం. తర్వాత నిజంగా శక్తి మనం కోల్పోతున్నాం అనేది ఒకసారి గమనించండి. మనం అంతా మాయలో కొట్టుకొని చచ్చిపోతున్నాం. మాయలో ఎక్కడెక్కడ శక్తి కోల్పోతున్నాం తెలుసా. ఫస్ట్ మనము కళ్ళ నుంచి చాలా శక్తి పోతుంది. 80% శక్తి కళ్ళ నుంచి పోతుందంటే మీరు నమ్మగలరా. నువ్వు 2 టబ్బులు బట్టలు ఉతుకు, దీనివల్ల 10% పోయేది. ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి కాళ్ళ ద్వారా 10% పోయేది. కానీ కళ్ళ ద్వారా 80% పోతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ అందరికీ పెళ్ళిళ్ళు పోయే అలవాటు ఉందా, పెళ్ళిళ్ళు పోతాం కదా. సినిమాలు పోయే అలవాటు ఉంది కదా, నాకైతే ఉంది చూడబ్బా. సినిమాలు పోతాను, పెళ్ళిళ్ళు పోతాను కదా. ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పెళ్ళిళ్ళ గురించి పోతాం. ఫస్ట్ మనకు బాగా దగ్గర బంధువులు పెళ్ళిళ్ళకి పోతాం అనుకో, మనం ఆ రోజు మనం ఇంట్లో వంట చేస్తామా, చెయ్యం. పోతాం, పొద్దున కొంచెం రెడీ అయ్యాక కొంచెం టైం తీసేసుకొని ఇంకా బస్సు ఆటోలో ఏదో ఒకటి ఎక్కి పెళ్ళికి అయితే చేరుకున్నాక వాళ్ళు పెట్టిందే మనం తింటాము, బాగా పెళ్ళిని ఎంజాయ్ చేస్తాం. కానీ ఇంటికి వచ్చినప్పుడు ఒకటి మాట మాట్లాడతాం, సరే తల్లి పెళ్ళిలోనా ఇంటికి వచ్చినాం తల్లి, ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని అనిపిస్తుంటుంది. ఇక్కడ నీరసంతో వచ్చేస్తాం. వాడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ ఇంట్లో వంట వండలేదు, మీరు ఒక్క పని చేయలేదు. పొద్దున్న లేచిన టిప్పు ట్యాప్ రెడీ అయినాము, పోయినాము. కానీ వచ్చిన తిరిగి ఈ మాట మాట్లాడుతున్నాం, ఏమో అలసిపోయినాము, అడ్డపడలబ్బా, 2 సార్లు అయిపోయిందబ్బా పెళ్ళి పేచి అని అంటాం. ఏం జరిగింటుందడా, వాడు పెట్టి తిన్నారు కదా. రోజు నీ ఇంట్లో 2-3 రకాలే, వాళ్ళు రకరకాలు పెట్టింటారు, అదంతా తిన్నాం. కానీ ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలసిపోయినాం అనేది గమనించుకున్నారా చెప్పనా. కళ్ళు, పెళ్లి కొడుకు లావున్నాడు, పెళ్లి కొడుకు సన్నగా ఉందబ్బా, ఆమె సన్న లాభే ఉంది, ఏమెందుకు ఇంత సన్నగా ఉంది, ఆ జాకెట్ ఖచ్చితంగా 2000 పడి ఉంటుంది. ఈ పట్టించిన ఇక్కడ ఈ షాప్లో సేమ్ అట్లా పీస్ నేను తెచ్చుకున్నానే, తక్కువ రేటే. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారబ్బా, వాళ్ళిద్దరు ఇట్లా ఈ కళ్ళు ఏం చూస్తే అది పట్టుకొని లింకులు పెట్టి కళ్ళతో చూసి టుస్ ఎనర్జీ. కాబట్టే పెళ్లి వేసినప్పుడు బ్యాలెన్స్ లాగా పెట్టారు. ఇది మనకందరూ జరిగిందే కదా. ఇది అడు ఏం చేసిండమో శుభ్రం కూర్చొని తింటుంటే కూడా లేదా ఆ పెళ్ళి అయితే లడ్డు ఎట్లుంటే నోట్లు వేసుకుని కరిగిపోతుంది. ఈ నీళ్ళు గట్టి చేసి సాంబార్ ఉప్పే కదా, ఇంత నీళ్ళు ఎత్తిస్తారు. ఇట్లా ఏదేదో మాట్లాడుతుంటాం, ఏదేదో చూస్తుంటాం, చెప్తుంటాం, మన ఎనర్జీ అక్కడే లాస్ట్ కలర్ కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్,
ఎనర్జీ లాస్ అవుతుందని మీకు తెలుసా? సినిమాకి పోతే చూడు ఎట్లా లాస్ అవుతుందంటే, థియేటర్లో కూర్చుంటాం, ఇంత పెద్ద కళ్ళు వేసుకొని ఉన్న కళ్ళు షీల్స్ కానీ చూస్తాం, సినిమా 2 గంటలు చూస్తాం. నాకే ఎక్స్పీరియన్స్ అయితే, మీకు అయిందో లేదో తెలియదు కానీ బయటకు వచ్చినాక కళ్ళు ఒక జిల్లని నొప్పి వస్తుంది, కొంచెం నొప్పి వస్తుంది. నొప్పి ఇచ్చి సేమ్ పొజిషన్లో సినిమా నుంచి వేసాక అట్లా సొప్ప మీద అడ్డ పడతాం, అట్లా కింద పడతాం, అట్లా కూర్చుంటాం. చేసినారా లేదా? సినిమాకి పోయొచ్చినాక టకా పండ్లు కాకున్నట్లా అలసిపోయినట్టు కూర్చున్నారా లేదా? కూర్చోలేదా మీరు? ఆల్మోస్ట్ నేనైతే కూర్చున్నాను. సినిమా పోయేసినామంటే కళ్ళతో చాలా ఎనర్జీ పోయి ఉంటుందమ్మా. ఇట్లా చూసి 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 రకరకాల బొమ్మలు చూసి 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 నే డ్రెస్ వేసుకున్నా, ఎట్లా గడపించడం, ఎట్లున్నాడు, ఎట్లా చూసి 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 కళ్ళతో ఎనర్జీ లాస్ చేసుకుంటే మీ ఇంటికి వచ్చినాక స్విచ్ ఆఫ్ అయి ఉంటాం, కూర్చుని ఉంటాం. ఏం చేయలేకపోయినా 2 గంటలు హాయి కూర్చున్నా. ఎట్లా కళ్ళతో 80% శక్తిని మనం లాస్ అవుతున్నాం. ధ్యానంలో ఏం జరుగుతుందంటే, ఈ తెరిచి చూస్తున్న కళ్ళని ఇంకా ఆపు అన్నాడు ప్రతిసారి. చూడమాపో, మూసుకోవాలి, ముయ్యాలి, కూర్చోవాలి. ఈ కళ్ళు మూసుకున్నప్పుడు 80% ఎనర్జీ బయట పోకున్నట్లు లాక్ చేసినాం. ఇది చేతుల్లో చేతి పెట్టి 10% ఎనర్జీ లాక్ చేసినాం. కాళ్ళు ఇట్లా పెట్టి 10% ఎనర్జీ. 80, 90, 100% ఎనర్జీ నీ నుంచి పోకున్నట్లా కాపాడుకున్నాం. ఎప్పుడైతే ఆలోచన లేకున్నట్లు కూర్చున్నామో మరి 100% అని చెప్పకూడదు, 1000%, 1,00,000%, 1,00,00,000% ఎనర్జీ తీపుకుంటాం. కాబట్టి ధ్యానం ఎప్పుడు లడ్డు కావాలా నాయన అంటే 2 లడ్డూలు కావాలి అంటే చూడు, అట్లా డైరీ మిల్క్ యాడ్ వస్తుంది కదా, 1 లడ్డు కదా 2 లడ్డులు వస్తాయి మనకి. ఇదొకటి ఆదా చేసుకుంటాం, ఇంకోటి ఎప్పేస్గా వచ్చేస్తుంది. అట్లా ఇంత ఫలితం ఉంటుంది ధ్యానంలో. కాబట్టే ధ్యానం సర్వరోగ నివారణి, ఏ రోగమైనా సరే నయం చేసుకోవచ్చు. ఇది ఒకటి చూడండి అమ్మా, నేను చెప్పిన టాపిక్ ధ్యానం ద్వారా మనం శక్తి ఎట్లా తీసుకుంటున్నాం, అసలు మనం శక్తి ఇంతకీ ఎట్లా లాస్ అవుతున్నాం, ఈ 2 మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏమి, శక్తి పోకున్నట్లు ఆల్మోస్ట్ మనం కళ్ళు మూసుకొని ఎక్కువసేపు కూర్చోవాలి, అంటే సాధన ఎక్కువసేపు పెంచాలి. తర్వాత ధ్యానం మనమే సైంటిస్ట్లో చూసుకోవాలి. అవును కదా,